వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు నారా లోకేష్. సీఎం చంద్రబాబు తనయుడిగా, రాష్ట్ర మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన్ను హర్ట్ చేసిన మరో విషయంలో లోకేష్ ఇవాళ ఇచ్చిన కౌంటర్ మరో ఎత్తు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లి తన తల్లిపైనే సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి లోకేష్ ఇచ్చిన రిటార్డ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అప్పట్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఏపీ రాజకీయాలు అంతకు ముందెన్నడూ లేనంతగా పతనమయ్యాయి. ముఖ్యంగా ప్రత్యర్థులపై మాటల యుద్ధాలు, దాడులు, సోషల్ మీడియాలో కౌంటర్లు, ఇలా ఎటు చూసినా ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు సాగాయి. అప్పటికే 151 సీట్లతో భారీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ విపక్ష టీడీపీని లెక్క చేయటమే మానేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్ ను వైసీపీ నేతలు అసలు లెక్క చేసేవారే కాదు. ఇదే క్రమంలో అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడేవారు. ఇందులో భాగంగా ఓసారి లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ పెడితే లాగిన్ సంపాదించి వంశీతో పాటు కొడాలి నాని కూడా అందులోకి వచ్చేశారు. దీంతో సకాలంలో అడ్మిషన్ స్పందించి వారిని తప్పించారు. అలా లోకేష్ ను వీరిద్దరూ తొలిసారి కెలికారు. మరోవైపు 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కేవలం 700 ఓట్లతో గెలిచి వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. తన ఫ్రెండ్, అప్పటికే వైసీపీలో ఉన్న కొడాలి నాని సాయంతో జగన్ ను కలిసి ఆ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీలో వీరిద్దరూ కలిసి చంద్రబాబును టార్గెట్ చేయటం మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా వీరి రాజకీయాల్లోకి లాగారు. ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసే క్రమంలో భువనేశ్వరి క్యారెక్టర్ నే కించపరిచేలా మాట్లాడినట్టు అప్పట్లో అసెంబ్లీలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో చంద్రబాబు కూడా ఎంతో నొచ్చుకున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అసెంబ్లీనే బహిష్కరించి వెళ్లిపోయారు. కౌరవ సభ గౌరవ సభ అయ్యే వరకు తిరిగి రానని, మళ్లీ సీఎంగానే తిరిగి వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి బోరున ఏడ్చేశారు. ఇది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును తిట్టే క్రమంలో భువనేశ్వరి క్యారెక్టర్ నే శంకించేలా అప్పట్లో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఆయనకు గుర్తు చేసింది. లోకేష్ అయితే తన తల్లినే కించపరిచిన వంశీని ఎప్పటికీ మర్చిపోయేది లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో గతేడాది కూటమి అధికారంలోకి రాగానే వంశీ అరెస్టు ఖాయమని అంతా భావించారు. అయితే సరైన కారణం లేకుండా వంశీని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఆరోపణలు వస్తాయని భావించారో ఏమో కానీ లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిలో వంశీ హస్తం ఉన్నట్టు పక్కాగా ఆధారాలు సేకరించారు. ఆ కేసులో A71 గా వంశీని FIR లో పోలీసులు చేర్చారు. అయితే ఏకంగా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ నే కిడ్నాప్ చేసి బెదిరించి యూటర్న్ తీసుకునేలా వంశీ చేసిన ప్రయత్నం లోకేష్ కు సరైన సమయంలో సరైన అస్త్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వంశీ అరెస్టు కేవలం శాంపిల్ మాత్రమే అన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. ఇప్పటికే గన్నవరంలో భారీ ఎత్తున కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని అంత ఈజీగా లోకేష్ వదిలిపెట్టే సమస్య లేదని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అండ చూసుకుని గత 5 ఏళ్లలో వంశీ చేసిన అక్రమాల జాబితా ఇప్పటికే ప్రభుత్వ పెద్దల వద్ద ఉందని తెలుస్తోంది. దీని ఆధారంగా వంశీని పక్కాగా బుక్ చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఉంటూ అజ్ఞాతంలో గడిపిన వంశీ ఏపీకి రాక తప్పలేదు. టీడీపీ ఆఫీసు ఘటనతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయన పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.